అలాగే ముఖంలోనే ఇంకొక ముఖ్యమైన అవయవం ఏదైతే ఉందంటే అది చెవులు. కొంతమందికి చాలా చిన్నగుంటాయి చెవులు. కొంతమందికి పెద్దగా ఉంటాయి. వాటిని ఆధారంగా మీరు ఎలా చెప్పగలరు జ్యోతిష్యం? పూర్వీకులు మంచి ఉన్నత మహాసంస్థానాలు పుట్టిన వాళ్ళంతా కూడా దొప్ప చెవులు అనేవాళ్ళు. హ్మ్. మంచి జ్ఞానులు అనమాట వాళ్ళు. జ్ఞానం కలిగిన వాళ్ళు. ఓకే. ఎదుటి మనిషిని చూడంగానే అవలీలగా జ్ఞానంతో వాళ్ళ యొక్క విధానాన్ని చెప్పేసేవాళ్ళు అనమాట. రెండోది ప్రొఫెసర్స్, మేధావులు. మేధావర్గంలో కూడా వాళ్ళ చెవులు చాలా విస్తారంగా ఉంటాయి అన్నమాట. హ్మ్. మళ్ళీ అందులో చిన్న చిన్న చెవులు ఉంటారు. అవును. వాళ్ళు వీళ్ళందరికన్నా కూడా గొప్ప తెలివిగలవాళ్ళు. ఓకే. అంటే పొట్టివాడు గట్టివాడు అన్నారు. హ్మ్. ఎందుకన్నారంటే అన్నమాట వాడి సూక్ష్మగ్రహి. పాము గ్రద్ద ఎట్లా గ్రహిస్తుందో అంతకన్నా కూడా జ్ఞానంగా గ్రహించే శక్తి రైట్. ఈ షార్ట్గా ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. హ్మ్. ఈ ఎక్కువగా చెవులు ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నత స్థితి వాళ్ళే ఉన్నారు. మేధావంతులు, ధనవంతులు, ధనిక వర్గంలోనే ఉన్నారు, క్షత్రియుల్లో ఉన్నారు, రాజవంశీల్లో ఉన్నారు. ఓకే. అది బై బర్త్ వాళ్ళ రాజవంశీయులు. రైట్.